ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా హోసనా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యాన్ని చాలాసార్లు మనం చదువుకుంటుంటాము. ఈ పూట కొంతసేపు ధ్యానం కొరకై ఆ మాటల యొక్క చివరి భాగాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియులారా, చూడండి, ఆపద కలిగినప్పుడు, ఆవేదన కలిగినప్పుడు, కన్నీళ్లు కలిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఆదరించే వాళ్ళ కొరకై అరులు చాచి మనం పరుగులు తీస్తూ ఉంటాము. కన్నవాళ్ళు, కొన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు ఎవరైనా ఆదరిస్తారేమోనని ఎదురుచూపులు చూస్తుంటాము. ఆదరించేవాళ్ళు కోకోలలుగానే ఉండవచ్చు, కానీ ఆదుకునేవాళ్ళు, ఆదరించేవాళ్ళు ఎంతమంది మనకున్నప్పటికీ కూడా ఆ ఆపదలలో, ఆ కన్నీళ్లలో, ఆ శ్రమలలో దేవుడు ఒక వ్యక్తిని ఆదుకోవడం అనేది ఒక శాశ్వతమైన పరిష్కారానికి నాంది పలుకుతుందండి. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తిని ఆదుకున్నప్పుడు ఇక వేరే దిక్కు నుంచి అపాయం వస్తుంది అని మనం ఆలోచించవలసిన అవసరమే మనకు ఉండదండి. ఆయన సర్వశక్తి కలిగిన వాడు, అగ్నినేత్రములు కలిగిన వాడు, సర్వాధికారి అయిన ప్రభు, ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడండి. ఈ వాక్యంలో నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన హస్తం చాపి ఆయన మనల్ని ఆదుకుంటాడట. అయితే ఎలా ఆదుకుంటాడు? ఏదో ఓరడించు మాటలు, 4 మాటలు చెప్పి ధైర్యపరచడం కాదు. ఎలా ఆదుకుంటాడు అని కనుక లేఖన భాగాల్లో మనం చదివినప్పుడు 118వ కీర్తన 15వ చరణం మనం చదివితే అందులో నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. అంటే ఆయన హస్తముతో సాహస కార్యములను చేసి ఆయన మనల్ని ఆదుకుంటాడు. మాట మాత్రం సెలవివ్వడం కాదు, మాటతో ఆదరించి సాగనంపడం కాదు, ఆయన సాహస కార్యములను చేసి ఆదుకుంటాడంటండి. అంటే మనం ఏ సమస్యల్లో మనం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆయన గొప్ప సాహస కార్యం చేసి మనల్ని విడిపించి ఆదుకుంటాడు. ఒకవేళ మనుష్య మాతృలుగా మనల్ని ఆదుకునే వాళ్ళు మన ఎదుట నిలబడితే ఎంతవరకు ఆదుకుంటారు, వాళ్ళ పరిధి ఎంతవరకు అనేది మనకు తెలుసు. కానీ దేవుడు మనల్ని ఆదుకోవడానికి ముందుకు వస్తే, దేవుడు మనల్ని విడిపించడానికి పూనుకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా కనిపించదండి. ఒక వ్యక్తి నీళ్ళలో కొట్టుకొని పోతున్నప్పుడు మనుష్య మాత్రులుగా మనం చేయవలసింది కొంతవరకే చేస్తామండి. ఆ తర్వాత అక్కడి నుంచి మించి మనం ఏమీ కూడా చేయలేము, మన శక్తి సరిపోదు. కానీ దేవుని హస్తం అలా కాదు. ఆ కొట్టుకొని పోతున్న ఆ వ్యక్తిని ఆయన క్షణాలలో విడిపించుటకు శక్తి గల దేవుడు, తప్పించుటకు, ఆదుకొనుటకు ఆయన శక్తి గలవాడు. నీటి మీద నడుస్తున్న ప్రభువును చూచి పేతురు నేను కూడా నీటి మీద నడవాలని ఆశించాడు. ప్రభు ఆశించిన వారిని ఎప్పుడు కూడా ఆయన అభ్యంతరపరిచేవాడు కాదండి.
నువ్వు శక్తి లేనివాడివి, భక్తి లేనివాడివి, నీవు నరుడవు, నేను దేవుడను, నాకు సాధ్యం కానీ నీకెలా సాధ్యం అవుతుంది ఇది అని నివారించలేదు. మీరు నీళ్ల మీద నడిచినట్లు నేను కూడా నీళ్ల మీద నడవాలి అని ఆశించాడు పేతురు. ప్రభు అన్నాడు, నడిచి రమ్మన్నాడు. మనం ఆ చరిత్రలో నేర్చుకోవలసింది, ప్రభువుని చూచినంత వరకు బాగానే ఉన్నాడు, ప్రభు వైపు చూస్తూ ఉన్నంత కాలం నడుస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే అలజడుల వైపు తిరిగాడో, అభ్యంతరాలు అవాంతరాలు ఎదుట పడినప్పుడు వాటి మీదకు తన దృష్టి ఎప్పుడైతే వెళ్ళిందో అతడు మునిగిపోసాగెను అని వ్రాయబడి ఉందండి. ఇంకొక మాట చెప్తాను. ఆ మునిగిపోతున్న ఆ పేతురు ఈదుకుంటూ అద్దరికి రాలేడా? పేతురు అదే సముద్రంలో వలలు వేసి చేపలు పట్టినవాడు కదా. చిన్నప్పటి నుండి ఆ సముద్రం యొక్క అనుభవాలు ఆయనకి అలవాటే కదా. మరి మునిగిపోతున్నప్పుడు ఈదుకుంటూ ఒడ్డుకు రావాల్సిన వాడు ఎందుకు కేకలు వేసినట్టు? పేతురికేమైనా ఈత కొరత? సముద్రపు అలవాట్లు ఆయనకేమైనా పరిచయం లేనివా? లేదు కదండి. అంటే అర్థం ఏంటంటే తన శక్తితో తాను బయటపడలేని పరిస్థితి అతనికి ఎదురయ్యిందండి. ఈత వచ్చినవాడే, జ్ఞానం ఉన్నవాడే, ఎప్పుడు ఎలా సముద్రంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో మంచి అవగాహన కలిగిన వాడే. కానీ తన శక్తి ఇప్పుడు అతనికి ఉపయోగపడదు. తనకు శక్తికి మించిన ఆపద అతని ఎదుట నిలిచింది. కేకలు వేయడం ప్రారంభించాడు. ప్రియులారా, అవివేకమైన ఆలోచన కోరితే ఇలాగే ఉంటుంది, అత్యాశకి పోతే ఇట్లాగే ఉంటుంది అని ప్రభు దాటుకొని పోలేదు. ఆయన చెయ్యి చాపి అతని చేతిని పట్టుకొని లేవనెత్తెను. నిజమే, మన ప్రభు లేవనెత్తేవాడండి, ఆదుకునేవాడు, చేయి విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు, దాటుకొని పోయేవాడు కాదు. ప్రభువా అని ఆయన వైపు తిరిగితే పిలిచిన వాని కొరకు నిలిచే దేవుడు. చేయి పట్టుకొని బలపరిచి నడకను నేర్పి మరలా గమ్యానికి సాగనంపే శక్తి గల దేవుడు మనం ఆరాధించే మన ప్రభు ఆయన యేసుక్రీస్తు. పేతురు జీవితంలో అది జరిగిందండి. అతని చేతి పట్టుకొని లేవనెత్తి ఆయన సాహస కార్యములను చేయగలిగిన వాడు గనుక ఆ సాహస కార్యములను చేసి ఆయన ఆదుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ బ్రతుకులలో కూడా ఆయన సాహస కార్యాలు చేస్తాడు. మీకు ఇంకొక మాట చెప్పనా? సాహస కార్యాలు అంటే అర్థం ఏంటంటే ఎవ్వరు తెగించని సమయంలో ఎవరైనా తెగించి ఒక పని చేస్తే ఎంత సాహసం చేశాడు అంటారు. నిజమే, ఎవ్వరు దగ్గరకు రాని, ఎవరు ఆదుకోలేని పరిస్థితులలో దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన ఎదుట నిలిచేవాడండి. సాహస కార్యాలు చేసి సముద్రాన్ని పాయలు చేసిన దేవుడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈనాడు మన బ్రతుకులలో ఎందుకు చేయడు? ఆయన చేస్తాడు. ఆయన వైపు మనం తిరిగితే, ఆయననే మనం పిలవగలిగితే, ఆయన హక్కును మనం చేరగలిగితే నిశ్చయముగా ఆయన మన కొరకు సాహస కార్యములను చేస్తూ మనల్ని ఆదుకుంటాడు. ఆ ఆశ్చర్యమైన కార్యములకు మనం సాక్షులమై ఉండగలుగుతాము. అద్భుత కార్యాలకు మనం పత్రికలమై బ్రతకగలుగుతామండి. ఇంకొక చిన్న విషయం కూడా నేను మీతో చెప్తాను. అది ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి. ఇందులో ఒక్క మాట మనం ధ్యానించుకోవాలి. అదేంటంటే ఆయన హస్తము నాకు తోడుగా ఉన్నందున. ఎలా ఆదుకుంటాడో ఆయన అంటే ఆయన హస్తాన్ని మనకు తోడుగా ఉంచి మనల్ని ఆదుకుంటాడంటండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన హస్తం సాహస కార్యములు చేసే హస్తం అన్నప్పుడు ఈ సాహస కార్యములు చేసే హస్తం మనకు తోడుగా ఉంటుందట. కొంతమంది కొంతకాలమే మనతో ఉంటారండి, మరి కొంతమంది కొంతసేపే మనతో నడుస్తారండి. కానీ విడువని హస్తం, ఎడబాయని హస్తం, ఏనాడు మనకు దూరము కానీ ఒక బలమైన హస్తం
మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఎంత ధైర్యం కలుగుతుందండి. ఇదిగో ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఆయన హస్తం తోడుగా ఉంచి, ప్రియమైన వారలారా, ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనా, ఎన్ని ఆటుపోటులు మనకు ఎదురైనా, ఎన్ని కష్ట నష్టాలు మన ముంగిట నిలిచినప్పటికీ కూడా ఆయన హస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ ఎదురైన వాటిల్ని జయించుకొని ముందుకు వెళ్ళగలుగుతామండి. ఒక చిన్న పిల్లవాడు వెళుతున్నాడు అనుకోండి, ఆ పిల్లవాడి చేతిని తండ్రి పట్టుకొని ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఓ చిన్న కాలువ ఎదురు ఇచ్చింది, ఈ పిల్లవాడు దాటలేకపోతున్నాడు. తండ్రి ఆ చేతితో ఆ పిల్లగాడిని ఎత్తి అవతల దాటించి నడిపించుకొని తీసుకుని వెళ్తాడు. ఆగిపోవలసిన అవసరం లేదు, నిలిచిపోవలసిన అవసరం లేదు, నిరుత్సాహపడిపోవలసిన అవసరమే లేదు. ఇశ్రాయేలు చరిత్రలో మీరు చూడండి, ఎన్నో ఆపదలు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో విధాలుగా వాళ్ళకి ఆ యాత్రలో ఆటుపోటులు ఎదురైనాయండి. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, అన్నింటిలో వాళ్ళు జయాన్ని పొందుకుంటూ వాళ్ళు కోరిన రేవుకు వాళ్ళు చేరడానికి గల కారణం ఏంటంటే ఆయన బలమైన హస్తం తోడుగా ఉన్నందుచేత, ఆ హస్తం చేత వాళ్ళు బలపరచబడుతూ ఉన్నందుచేత శక్తి కలిగిన కార్యాలు చేయగలిగారు, విజయంతో ముందుకి వెళ్ళగలిగారు. ఏది మన వల్ల కాదని, మన చేత కాదని చేతులు ముడుచుకొని సతికలు పడిపోయామో అందులో ఒక గొప్ప జయాన్ని నిశ్చయంగా ఆయన ప్రసాదిస్తాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పితరుల చరిత్రలో మనం ఎన్నో విషయాలు చూస్తుంటామండి. సింహాల బోనులోనైనా, అగ్నిగుండములోనైనా వాళ్ళు ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, నా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉంది, మేము భయపడవలసిన అవసరం లేదు. అందుకే వాళ్ళు రాజ్యాలు జయించగలిగారు, చరిత్రను సృష్టించగలిగారు. ఈనాటికి మన విశ్వాస జీవితంలో వాళ్ళు మాదిరిగా, మున్మాదిరిగా నిలిచి మనల్ని బలపరుస్తున్నారు ఈరోజు. నా ప్రియమైన వారలారా, యోసేపు చరిత్ర మనం చదువుతాము. ఆ దేవుని హస్తం అతనికి తోడుగా ఉందట, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట. అన్యుల దేశంలో, పరాయి దేశంలో అతడు గొప్పవాడయ్యాడండి. తాను చేసిన పనులన్నీ సఫలమవుతూ వచ్చాయి, ఆశీర్వదించబడుతూ వచ్చాయి. కారణం, దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు, దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది. అందుకే దేవుడు ఆ ఐగుప్తులో ఆయనను తన హస్తాన్ని తోడుగా ఉంచి ఆదుకుంటూ వచ్చాడు. యోసేపు చరిత్ర నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని పోరాటాలు వచ్చాయో, నీడలేని పరిస్థితులలో అల్లల్లాడిపోతూ తల్లడిల్లిపోయిన పరిస్థితులు లేఖనాల్లో మనం చదువుతుంటామండి. ఎవరు ఆదుకున్నారేంటి? కన్నవాళ్ళు ఉన్నారా? అన్నదమ్ములు ఉన్నారా? రక్త సంబంధికులు ఉన్నారా? బంధుమిత్రాదులు ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు ఆదుకున్నారు యోసేపుని? దేవుని హస్తం ఆదుకుంది. నిందలలో, అవమానాలలో, ఏ దిక్కుతేసాలేని, ఏ దిక్కుతోచని పరిస్థితులలో దేవుడు అతన్ని ఆదరించి ఆదుకొని గొప్ప స్థితికి తీసుకుని వచ్చాడు. గనుక ఆయన దక్షిణ హస్తం మనల్ని ఆదుకుంటుంది. ఎలా? సాహస కార్యములను చేసి, రెండవది తోడుగా నిలిచి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీకా గ్రంథం 5వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును, నీ శత్రువులందరూ నశింతురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నీ శత్రువులందరూ నశించుదురుగాక అంటే ఆయన హస్తం మన శత్రువులను నశింపచేసి మనల్ని ఆదుకుంటుందంటండి. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అన్నాడే, ఆ శక్తి కలిగిన దేవుడు మన శత్రువులను నశింపచేసి మనల్ని ఆదుకుంటాడు. ఆయన హస్తం మనల్ని ఆదుకుంటుంది. మీరు అడగచ్చు, ఎవరండి ఆ శత్రువు అని? ప్రియులారా, మనుషులు కాదు, కానీ మనం పోరాడున్నది మనుషులతో కాదు, కానీ వాయుమండలాధిపతి సాతాను, ఆ సైన్యం,
విరోధి అయిన సాతానును వాడి సైన్యంతో మనం పోరాడుతున్నాము. ఆ పోరాటంలో ఆయన దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంచి, ఆయన దక్షిణ హస్తంతో ఆయన మనల్ని ఆదుకుంటూ ఆ శత్రువులను నశింపచేస్తాడట. ఈ రోజున విశ్వాసంలో నుంచి మెల్లగా జారిపోతున్న ప్రమాదాలు ఉన్నాయండి. కుయుక్తి చేత, తంత్రము చేత సాతాను విశ్వాసంలో నుంచి అనేకులను ఈడ్చుకుని వెళుతున్నటువంటి కఠోరమైన కసాయి దినాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కలిగిన విశ్వాసాన్ని చేతబట్టుకొని ప్రభుత్వం మనం అడుగులు వేయాలి అని అంటే ఆ శత్రువైన సాతానుని మనం జయించగలగాలి. ఎలా సాతానుని జయించగలుగుతాము? మన శక్తి సరిపోతుందా అంటే కాదు. ఆయన హస్తం మనకు తోడుగా ఉంచి ఆయన దక్షిణ హస్తంతో ఆదుకుంటాడు గనుక ఆ హస్తము చేత సాహస కార్యములను చేసి శత్రువులను నశింపచేస్తాడు. మనం కృంగదీయాలని, కూలదొయ్యాలని కంకణ కట్టిన సాతానికి సిగ్గు కలిగేటట్లు చేస్తాడు. ఒకసారి మీరు ఆలోచించండి, ఎన్ని విధాలుగా సాతాను మన మీద దాడి చేస్తున్నాడు, ఎన్ని విధాలుగా సాతాను మన మీద లోకాన్ని పురుకొల్పుతున్నాడు. కానీ ఈరోజు ఈ స్థితిలో దైవత్వాన్ని పొందుకొని ఆయన కౌగిలలో మనం నిలిచి ఉన్నామనంటే అది దేవుని కరుణాహస్తం, ఆదుకునే ఆయన హస్తం మనకు తోడై ఉండబట్టి, సాహస కార్యములను చేయబట్టి ప్రతిదినం జయాన్ని చూస్తూ సజీవులమై సజీవుల దేశంలో సజీవుడైన ప్రభుని ఆరాధించగలుగుతున్నామని ఏ క్షణం కూడా మనం మర్చిపోకూడదండి. కనుక నా ప్రియ సహోదరులరా, మన ప్రభు చేస్తున్న వాగ్దానం, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆ దక్షిణ హస్తం ఆదుకునే హస్తం, ఆదరించే హస్తం, బలపరిచే హస్తం. ఎలా ఆదుకుంటాడు అంటే సాహస కార్యములను చేస్తూ తోడుగా ఆయన హస్తాన్ని ఉంచి శత్రువుని హతమార్చి మనల్ని ఆదుకుంటాడు. ఆ ఆదుకునే హస్తం మనకు తోడుగా ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ హస్తాన్ని మనకు తోడుగా ఉంచి నడిపించుచున్న దేవునికి కృతజ్ఞులమై బ్రతుకుదాం. ఆయన చేతిలో బలమైన పత్రికలమై సాక్షిగా నిలుద్దాం. అలాంటి కృప నా దేవుడు మీ అందరికీ సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. జీవాధిపతి అయిన ప్రభువా, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును అని చెప్పావు. సాహస కార్యములు చేస్తూ ఆదుకునే దేవుడివి, నీ హస్తం తోడుగా ఉంచి ఆదుకునే దేవుడివి, శత్రువును నశింపచేసి ఆదుకునే దేవుడువు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము నడిచే ప్రతి నడకలో, ప్రతి అడుగులో నీ కృప నిక్షిప్తం చేసి నేను ఉన్నాను అని వెన్నుతట్టి నడిపించి దేవుడు నీవు గనుక శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మమ్మల్ని ఒక్కొక్కరిని మీ దక్షిణ హస్తంతో పట్టుకొని నడిపించి మీ చిత్తం, మీ సంకల్పం, మీ ప్రణాళిక, మీ ఉద్దేశం మాలో నెరవేర్చి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకున్నామని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేత సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.